హాయ్ ఫ్రెండ్స్. రోజుకు ఒక మంచి మాటలో ఈరోజు అనుభవ జ్ఞానం 4వ రోజు చెప్పుకుందామండి. మై డియర్ మాస్టర్స్, మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ గాడ్స్. చూడండి, ప్రతి మనిషిలో ఎన్నో ప్రశ్నలు ఉదయిస్తాయి. చిన్నపిల్లలు తమ తమ తల్లిదండ్రులను అనేక సందర్భాలలో ప్రశ్న వెంబడి ప్రశ్న అడుగుతూనే ఉంటారు. ఆ ప్రశ్నలకు ఒక అంతం అంటూ ఉండదు. పెద్దవాళ్ళు కొన్ని సమయాల్లో విసుక్కుంటారు కూడా. కొన్నిసార్లు ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక, ఒరేయ్, ఈ వయసులో నీకు చెప్పిన నీకు అర్థం కాదులే అంటూ దాటవేస్తారు. పైగా ఈ వయసులో నీకు ఇన్ని ప్రశ్నలు అవసరమా అని కూడా అంటారు. కానీ కొన్ని ప్రశ్నలు తలెత్తితేనే సమాధానాలు తెలుసుకోగలం. అవి ఆసక్తిని కూడా ప్రోత్సహిస్తాయి. ప్రశ్నించటం అనేది చాలా అత్యవసరం కూడా. ప్రశ్న ఉన్నప్పుడే సమాధానం తెలుస్తుంది. ప్రశ్నించటం వలనే సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు. ఓ వయసు మళ్ళిన మనిషిని, అనారోగ్యంతో ఉన్న మనిషిని, చనిపోయిన మనిషిని చూసి తనను తాను ప్రశ్నించుకోవటం మొదలుపెట్టాడు. ఆ ప్రశ్నలకు సమాధానం కనుగొని మానవాళికి దుఃఖ విముక్తులను కూడా కావించాడు. అలాగే చెట్టు నుంచి పండు రాలి క్రింద పడటం చూసి ప్రశ్నించుకొని గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు న్యూటన్. ఆకాశంలో పక్షి ఎగరటం చూసి ప్రశ్నించుకొని విమానాన్ని కనుగొన్నాడు రైట్ సోదరులు. ఇలా ప్రశ్నల ద్వారానే ఎన్నో సత్యాలను కనుగొని ఈ లోకానికి అందించిన మహానుభావులు ఎందరో ఉన్నారు. నా చిన్నతనం నుంచి కూడా నేను కూడా ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మకుండా నాలో నేను అనేక ప్రశ్నలు వేసుకుంటూ సమాధానాలు వెతుక్కుంటూ ఉండేవాడిని. అలా వచ్చిన సమాధానాలకు ప్రత్యక్షంగా అనుభూతులు, అవగాహనల ద్వారా రుజువుపరుచుకుంటూ నమ్మిన దాని పట్ల ఏమాత్రం ఊగిసలాటలు లేని పరిపూర్ణ విశ్వాసాన్ని కూడా కలిగి ఉండేవాడిని. ఇలాంటి సంఘటనలు గతంలో నేను వ్రాసిన మానస సరోవరం పుస్తకం ద్వారా, మరి రోజుకొక మంచి మాట ద్వారా నా అనుభవాలను మీ అందరితో పంచుకోవటం జరుగుతూనే ఉంది. కమ్యూనిస్టు భావాలతో ఉన్న నేను ప్రశ్నించటం అన్న ప్రక్రియ ద్వారా ధ్యానశక్తిని తెలుసుకొని మానస సరోవర ధ్యానాశ్రమాన్ని స్థాపించటం కూడా జరిగింది. అలాగే ప్రశ్నించుకోవటం అనే ప్రక్రియ ద్వారానే పిరమిడ్లో ధ్యానం చేసి సిద్ధార్థ పిరమిడ్ ధ్యాన మందిరాన్ని కూడా నిర్మించడం జరిగింది. ప్రశ్నించటం అన్న ప్రక్రియ ద్వారానే ప్రాపంచిక జీవితాన్ని వదిలి ఆధ్యాత్మిక జీవితంలో కొనసాగటం జరుగుతుంది. మరి ఈ ఆధ్యాత్మికత పట్ల అయోమయంగా ఉండిన నేను ఎన్నో ప్రశ్నలు వేసుకునేవాడిని. అనేక మతాలు, అనేక మంది గురువులు, అనేక మంది స్వామీజీలు మేము చెప్పిందే సత్యం అంటూ ఎవరికి వారే ప్రతిదాన్ని విరుద్ధంగా ఎంతో వైవిధ్యంగా చెప్తుంటే నాలో అనేక ప్రశ్నలు. ఏది నిజం? ఎవరిని నమ్మటం? అసలు సత్యం ఏమిటి అనుకుంటూ నాకు నేనుగా ఎన్నో ప్రశ్నలు వేసుకునేవాడిని. మరి ఆ ప్రశ్నలు ఎలాంటివో, ఆ ప్రశ్న ద్వారా నేను తెలుసుకున్న ఆధ్యాత్మిక సత్యాలేమిటో అన్ని విషయాలను మరి ఈ రోజు నుంచి ఈ మంచి మాట ద్వారా మీకు తెలియజేయడానికి ప్రయత్నిస్తానండి. నాస్తిక భావాలతో ఉన్న నాకు భగవంతుడు, దేవుడు, పునర్జన్మ అనే పదాలు అసలు నచ్చేవి కావు. పునర్జన్మ గురించి నాకు అసలు ఏమాత్రం విశ్వాసం ఉండేది కాదు. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, ఈ మధ్య ఉండేదే జీవితం అనుకునేవాడిని. కొన్ని ఆధ్యాత్మిక సంస్థలు చెప్తున్నట్లుగా అసలు గత జన్మలు, పునర్జన్మలు అంటూ ఏవీ లేవు అని గట్టిగా వాదించేవాడిని. ఇటువంటి ప్రస్తావన ఎవరైనా తీసుకొచ్చినప్పుడల్లా నీ తాత చూశాడా, నీ ముత్తాత చూశాడా, నీ బాబు చూశాడా అంటూ ఆవేశంగా అడ్డంగా వాదిస్తూ వాళ్ళ మీద విరుసుకుపడేవాడిని. అసలు వాళ్ళ నోరు ఎత్తనిచ్చేవాడిని కాను. ఇవన్నీ ఊహాజనితమైన ఆలోచనలు తప్పితే శాస్త్రీయంగా ఎటువంటి నిదర్శనాలు ఉండవు అన్న మూఢనమ్మకంతో ఉండేవాడిని. కానీ చాలాసార్లు అంతు తెగని ఆలోచనలు, అనుమానాలతో నాలో నేను ప్రశ్నించుకునేవాడిని. అసలు ఈ లోకంలో ఎందుకు ఇన్ని అసమానతలు ఉన్నాయి?
ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, పుట్టుక పరంగా ఎన్నో విషయాలలో ఎన్నో వ్యత్యాసాలు ఉంటున్నాయే. ఈ లోకంలో ప్రతివారి ఆలోచనలు దాదాపుగా అందరూ ఒకే రీతిలో ఉంటాయి. సుఖభోగాలతో అనుభవిస్తూ ఆనందంగా జీవించాలనుకుంటారు తప్పితే కష్టాలు దుఃఖాలు రావాలని ఎవరు కోరుకోరు కదా. మరి అందరూ కోరుకున్న విధంగా వారి జీవితాలు కొనసాగించలేకపోతున్నారే. ఎందుకు ఇన్ని వ్యత్యాసాలు అంటూ నాలో నిరంతర సందేహాలు పీడిస్తూనే ఉండే. ఈ సందేహాలు నివృత్తి చేసుకోవాలని ఎందరూ అడగటం, ఎన్నో సంస్థల చుట్టూ తిరగటం చేసేవాడిని. మత పెద్దలు, గురూజీలు, స్వామీజీలు కూడా వారికున్న నమ్మకాలు, విశ్వాసాలకు అనుగుణంగానే చెప్తున్నారు తప్పితే ఏ విషయంలోనూ ఏకాభిప్రాయం అంటూ చెప్పటంలా. శాస్త్రీయంగా ఇది అని చెప్పలేకపోతున్నారు. మరి సత్యం ఎక్కడుంది? అలాగే భగవంతుడి గురించి కూడా నాకు అనేక సందేహాలు ఉండేవి మొదటి నుంచి కూడా. నేటి భౌతిక ప్రపంచంలో సుఖభోగాలను అనుభవించటానికి మనిషే అన్నీ సృష్టించాడు. ఈ సమాజాన్ని సృష్టించింది మనిషే. మతాలను, ధర్మాలను సృష్టించింది మనిషే. మందిరాలు, మసీదులు, చర్చిలు కూడా సృష్టించింది మనిషే. చిత్రం ఏమిటంటే వీటితో పాటు అనేక మంది దేవుళ్ళను కూడా సృష్టించింది మనిషే అనుకునేవాడిని. మరి ఈ మనిషే దేవుళ్ళను సృష్టించాడని చెప్పడానికి అనేక సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఒకటి, మనిషి తప్ప ఏ ప్రాణి కూడా భగవంతుడి కోరికలు కోరదు. ఇతర గ్రహాలలో కానీ, మంచు ఖండాలలో కానీ మనిషి నివాసం లేని మందిరం కానీ, మసీదు కానీ, చర్చి కానీ లేవు. వేరు వేరు ప్రాంతాలలో, వేరు వేరు దేశాలలో ఎంతోమంది దేవతలున్నారు. దీని అర్థం మనిషే తన ఊహలతో తనకిష్టమైనటువంటి రీతిలో అనేక మంది దేవతలను కూడా సృష్టించాడు. ప్రపంచంలో అనేక ధర్మాలు, అనేక సాంప్రదాయాలు, అనేక జాతులు, మరి అనేక మతాలు అన్నీ కూడా చెప్పేది భగవంతుడు ఒక్కడే అని. కానీ ఒకరినొకరు విమర్శించుకోవటాలు, చంపుకోవటాలు చేస్తున్నారు కదా. మా దేవుడు ఒక్కడే ఈ లోకాన్ని పాలించేది అని అంటున్నారే. చిత్రం ఏమిటంటే అనాది నుంచి ఉన్న దేవతలనే కాకుండా రోజు రోజుకు అనేక మంది కొత్త దేవతలను, మరి కొత్త ఆచారాలను కూడా సృష్టిస్తున్నారు ఇప్పుడు. ఇలా ఈ ప్రపంచంలో వేరు వేరు దేవతలను ప్రసన్నం చేసుకోవటానికి ఎన్నెన్ని తిప్పలు, ఎన్నెన్ని కష్టాలు, ఎంతటి వ్యయ ప్రయాసలు. దేవుడు ఉన్నాడు అనేవాడు, మరి దేవుడు లేడు అనేవాడు ఇద్దరు కూడా ఒకే విధమైన జీవితాన్ని కూడా అనుభవిస్తున్నారు కదా. దేవుడు ఎవరికీ మేలు చేయటం లేదు, మరి ఎవరికీ కీడికి కూడా చేయటంలా. ఈ ప్రపంచంలో ఉన్న లంచగొండితనం, అన్యాయం, దొంగతనం, అరాచకత్వం ఇవేవి దేవుడు ఆపటం లేదే. మందిరాలు, మసీదులు, చర్చీలు అన్నీ కూడా దేవుని నిలయాలుగా, మరి అవి ఉన్న చోట కూడా ఎవరు సురక్షితంగానే ఉండలేకపోతున్నారు కదా. మందిరాలు, మసీదులు, చర్చీలు కూల్చుతుంటే కనీసం ఏ ఒక్క దేవుడైనా వచ్చి ఆపటం లేదే. హిందువులు అల్లాను స్వీకరించలేరు, ముస్లింలు హిందూ దేవతను ఒప్పుకోరు, క్రైస్తవులు అల్లాహను, హిందూ దేవతలు అంగీకరించరు. మరి వీరంతా ఒకరినొకరు కొట్టుకుంటూ చంపుకుంటూ ఉంటే ఏ దేవుడైనా వచ్చి వీరిని ఆపాడా? ఎవరి పక్షాన కూడా నిలబడలేదు కదా. నేనే దేవుణ్ణి అని చెప్పుకున్న చాలామంది స్వామీజీలు, బాబాలు, ఫాస్టర్లు ఈరోజు జైల్లో ఓసలు ఎక్కిస్తున్నారు కదా. అసలు ఇప్పటి వరకు కూడా నాకు ప్రత్యక్షంగా దేవుడు కనిపించాడు అని చెప్పిన మనిషే లేడు కదా. బుద్ధుడు, మరి వివేకానందుడు లాంటి మహాత్ములందరూ కూడా మానవ సేవే మాధవ సేవ అన్నారు, కానీ ఏ దేవుణ్ణి పూజించమని చెప్పల. మరి ఇన్ని సత్యాలను కాదని, కంటికి కనిపించని, ఏ రుజువులు సాక్ష్యాలు లేని ఈ దేవుళ్ళని ఇన్ని లక్షల కోట్ల మంది ప్రజలు వెర్రిగా ఆరాధిస్తున్నారే, ఇది ఎంత మూర్ఖత్వమో అనుకునేవాడిని. మళ్ళీ నాలో నేను ఒక ప్రశ్న వేసుకునేవాడిని. ఇన్ని కోట్ల మంది జనం ఆరాధిస్తుంటే అసలు నిజంగా ఉన్నాడేమో. ఎంతోమంది విద్యావంతులు, పండితులు, ఆఖరకు సైంటిస్టులు కూడా నమ్ముతుంటే 10వ తరగతి కూడా పాస్ కానీ నాకు అసలు ఏం తెలుసని కాదంటున్నాను. ఇదంతా నా మూర్ఖత్వేనేమో అన్న సందేహం అప్పుడప్పుడు నన్ను పీడిస్తూ ఉండేది.
అలా అని ఆ దేవుడికున్న మహిమలు శక్తుల గురించి చెప్తున్న బాబాలు, స్వామీజీలు, వారి మాటలు విశ్వసించిన ఈ భక్తులు, వారు ఆచరించే పద్ధతులు చూస్తుంటే నిజంగా వీరందరూ కూడా ఆ దైవశక్తిని నమ్మారా, లేక అందరినీ నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారా అన్న సందేహంతో, కాదులే నేను విశ్వసించిందే సత్యం అని మరీ నిర్ధారణ చేసుకునేవాడిని. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజుని నాస్తికులు, ఆస్తికులు మరి వీరేం చెప్తున్నారు, వారేం చెప్తున్నారు, ఆ విషయాల్ని రేపటి రోజు చర్చించుకుందాం. ఓకే. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి మానస్తరావు.